నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. టీడీపీ జనసేన సోషల్ మీడియా మృగాల వికృత క్రీడ ఓ చెల్లెమ్మను చంపేశారంటూ గీతాంజలి మృతిపై సాక్షి ఏపీఎస్లో బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పులివెందుల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, సొంత గడ్డపై మమకారం ఎప్పటికీ తీరేది కాదని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. జనసేన సీట్లలో కోత, బీజేపీకి సీట్ల సర్దుబాటు కోసం జనసేనకు అసెంబ్లీ సీట్లలో 3 తగ్గించిన చంద్రబాబు. బడుగుల భూచోరుడు చంద్రబాబే అమరావతిలో అసైన్డ్ భూములు స్కామ్కు సంబంధించి ఆయనపై ఛార్జ్షీట్ దాఖలైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయపెట్టి మరీ దోపిడీ చేశారంటూ కథనాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నాయని, మీ పిల్లి శాపాలకు ప్రభుత్వం కూలిపోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సాక్షి తెలంగాణ నేషన్లో ప్రముఖంగా ఇచ్చారు. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు లెక్క తేలిందని ఈనాడు ఆంధ్రప్రదేశ్లో బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. దిగొచ్చిన ఆర్టీసీ ఆ చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభకు బస్సులు ఇస్తామంటూ కబురు అంటూ ఎట్టకేలకు అధికార పార్టీ కబంధహస్తాల నుంచి ఆర్టీసీ సంస్థకు విముక్తి కలిగిందంటూ మరో చెత్త కథనాన్ని ఇచ్చారు. అధికార పార్టీకి బస్సులు ఇస్తుంటే వైసీపీ సభలకు బస్సులు ఇస్తే ఇంకేముంది, ప్రయాణికులకు నానా పాట్లు ఇబ్బందులు పడుతున్నారని చెత్తా చెదారం కలిపి రాసిన ఈనాడు పత్రిక ఇప్పుడు చిలకలూరుపేట టీడీపీ, బీజేపీ, జనసేన సభకు బస్సులు ఇస్తున్నారని, బస్సులు ఇవ్వటాన్ని ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ వార్త రాసి ఇక్కడ కూడా మళ్ళీ అధికార పార్టీపై ఏడుపుగొట్టు వార్తను రామోజీరావు రాయించారు. రిషికండలా మరో విధ్వంసం అంటూ మరో చెత్త వార్తను రాశారు. ఇక ఈనాడు తెలంగాణలో మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ, ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. షెడ్యూల్కు ముందే రాజకీయ వేడి, తెలంగాణలో మెజార్టీ గెలిపే స్థానాల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇక భట్టికి చిన్నపేట, యాదగిరి నర్సన్న సన్నిధిలో ఉప ముఖ్యమంత్రికి అవమానం అంటూ నమస్తే తెలంగాణ పత్రికలో ప్రముఖంగా కథనాన్ని ఇచ్చారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులకు పెద్ద కుర్చీలు వేసి మల్లు భట్టికి చిన్నపేట వేయటంపై ఈ కథనాన్ని ఇచ్చారు. కలిసొచ్చిన నేల నుంచే కథన భేరీ. నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. కాంగ్రెస్ హామీలపై నిలదీద్దాం, ఆ పార్టీ ద్రోహాన్ని ప్రజలకు వివరిద్దామని, తెలంగాణకు బీఆర్ఎస్ఏ రక్షణ కేసీఆర్ వ్యాఖ్యానించారు. పంతం నెగ్గించుకున్న బీజేపీ పొత్తుల లెక్క మారిందని టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకంపై ఆంధ్రప్రభ ఏపీఎస్ని కథనాన్ని ఇచ్చింది. ఇక ఆంధ్రప్రభ తెలంగాణ నేషన్ చూస్తే తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్, అగ్రనేతల క్యూ. నేడు తెలంగాణకు అమిత్ షా 16, 18, 19 తేదీల్లో ప్రధాని పర్యటించనున్నారు. 24 గంటల్లోగా ఎలక్టరల్ బాండ్స్ వివరాలు ఇవ్వాల్సిందేనని ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన వార్తను వెలుగు బ్యానర్గా ఇచ్చింది. మునుగుతుందా తేలుతుందా, మెడిగడ్డ మరమ్మతుపై ఇంకా అనిశ్చితి, రైతాంగంలో నైరాశ్యం అంటూ వార్తాపత్రిక స్టోరీ ఇచ్చింది. మారిన లెక్కలు, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్సభ సీట్లు తగ్గించుకున్న పవన్ కళ్యాణ్, టీడీపీ అంటూ ఏపీఎస్లో వార్త ప్రధానంగా కథనాన్ని ఇచ్చారు. 50 ఆలయాలకు అభివృద్ధికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు, టీటీడీ డేటా కేంద్రాల నిర్వహణకు 12 కోట్ల కేటాయింపు. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేలా నేడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సభలు జరగబోతున్న వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం, కోట్లాది రూపాయల స్కామ్పై విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఏపీసీఐడి ఛార్జ్ షీట్ సమర్పణపై ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రముఖంగా వార్తనిచ్చింది. టీడీపీతో పొత్తుపై ఏపీ, బీజేపీ అసంతృప్తి అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. ఏపీ భవన్ విభజనపై నెలకొన్న ప్రతిష్టంభన, తెలుగు రాష్ట్రాల మధ్య జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసిందని హిందూ పత్రిక కథనాన్ని ఇచ్చింది. మహిళలు ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై డక్కన్ క్రానికల్ వార్తనిచ్చింది. ఇక ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన అబద్ధాల వార్తలను చూస్తే చంద్రబాబుపై మరో కొత్త కేసు అని మాత్రం ముక్తాయింపుగా మాత్రమే ఈనాడు, ఆంధ్రజ్యోతి రాశాయి తప్ప ఆయన పాల్పడిన భూ స్కాములు, ఇతరత్రా వచ్చిన అభియోగాలను ఎక్కడా ప్రముఖంగా ప్రచురించకుండా జాగ్రత్త పడ్డాయి. టీడీపీ నేతలు ఎవరు అవినీతికి పాల్పడినా వాటిని రాయకుండా కప్పిపుచ్చే ప్రయత్నంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఉంటున్నాయి. నిన్న అమరావతి అసైన్మెంట్ ల్యాండ్ భూ స్కామ్కు సంబంధించి వచ్చిన వార్తని దాచేసి రామోజీరావు, రాధాకృష్ణ పాఠకులను, ఈనాడు, ఆంధ్రజ్యోతి పాఠకులని మోసం చేసే ప్రయత్నం చేశారు. లోపల పేజీలకు మాత్రమే చిన్న వార్తగా పరిమితం చేశారు. ఇక రిషికండల మరో విధ్వంసం అంటూ ఈనాడు యథాప్రకారం విశాఖపై పడి మరోసారి ఏడ్చింది. వాస్తవం ఏంటంటే విశాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతుంటే ఈనాడు రామోజీ వాటికి మసిపూసి
మసిపూసే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ నగరంపై కాలకోట విషయం చిమ్ముతూ ఈనాడు నిత్యం దిగదారుడు రాతలు రాస్తోంది. 500 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసిన టీడీపీ ఈనాడు కబ్జా చేసిన టీడీపీ సర్కార్ పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలు పలువురు భూముల్ని కబ్జా చేస్తే ఆ భూముల్ని వైసీపీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటే కూడా అప్పుడు రామోజీ ఇంకేముంది విధ్వంసం అని ప్రచారం చేశారు. దశపల్లా భూముల వ్యవహారం కోర్టులో ఉండగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కొంత భాగాన్ని టీడీపీ కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు కేటాయించుకున్నారు. అయితే అది మాత్రం గొప్ప విషయంగా ఈనాడు రామోజీరావు భావించారు. ఇక గడప గడపకు బోల్తా అంటూ ఒక్కో సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇవ్వలేని దుస్థితి అంటూ మరో చెత్త వార్తను రాశారు. గ్రామ పంచాయతీలకి కేంద్రం ఇచ్చిన 11,000 కోట్లను జన్మభూమి కమిటీల ద్వారా నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించి 5,500 కోట్ల మేర టీడీపీ నేతలు జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చినప్పుడు రామోజీరావుకు సమ్మగా అనిపించింది. 1000 కోట్ల పనులు మొదలయ్యాయని ఈనాడే ఇప్పుడు రాస్తోంది. అందులో 10% మాత్రమే పెండింగ్ ఉందని కూడా వీళ్ళే రాస్తారు. ఇంత దివాళాకోరుతనంగా ప్రజలను దివాళాకోరు రాతలను ప్రజలు అర్థం చేసుకోలేరా? తెలుగుదేశం హయాంలో చేసిన అప్పులు 60,000 కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టి ఖజానాకు బోడిగుండు చేసి టీడీపీ వెళ్ళిపోతే అప్పుడు ఏమాత్రం వ్యతిరేక వార్తలు రాయని రామోజీరావు ఇప్పుడు చెత్తా చెదారం అంతా కలిపి జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. వరాలు వద్దని స్వలాభం వద్దని కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది. మొన్నటిదాకా కేంద్రాన్ని నిలదీయలేకపోయారు, అడగలేకపోయారు. ఇక్కడ రంకెలు వేస్తారు, సలాములు చేస్తారు, అక్కడ సలాములు చేస్తారంటూ కేంద్రంపై జగన్ పోరాటం లేదంటూ రాసిన ఈ పత్రిక ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది. కేంద్రం ప్రాజెక్టులు వస్తే వాటిని జగన్ పట్టించుకోవట్లేదన్నట్టు పచ్చి అబద్ధపు వార్తని బురద వార్తని రాస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ సాధించింది జగన్ ప్రభుత్వం హయాంలో అన్న విషయాన్ని దాచిపెట్టి మరీ దరిద్రపు వార్తలు రాస్తూ రామోజీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతో ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకుంటే ప్రత్యేక హోదా గురించి అడిగారా అని కూడా ఒక్క ముక్క రాయని రామోజీరావు ఇప్పుడు కేంద్రం బాగా చేస్తుంటే జగన్ చేయటం లేదన్నట్లుగా మొన్నటిదాకా కేంద్రం ఏం చేయకపోతే జగన్ ఎందుకు నిలదీయలేదని రాసిన ఈనాడు రామోజీరావు ఇప్పుడు మళ్ళీ బాణీ మార్చుకుని పచ్చి అబద్ధపు వార్తలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ కొత్త పథకంతో ముందుకు వస్తున్నారు. అందుకే సైకో నుంచి సైతాన్గా మారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పట్టి పీడిస్తున్న రామోజీ రాధాకృష్ణన్లు వ్యవహార శైలి రోజు లక్షల పత్రికలను కరపత్రాలుగా మార్చి ప్రజలపై విసురుతున్నారు. వాటిని చూసే వారి కర్మ అనుకోవాల్సిందే తప్ప ఆ పాఠకులు ఇలాంటి మోసపూరిత వార్తలకు అబద్ధపు వార్తల్ని గట్టిగా నిలదీయకపోతే వాళ్ళు ఇలా విషం చిమ్ముతూనే ఉంటారు. ఇక ఈరోజు అతిథుల పరిచయం శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ డాక్టర్ వినూషారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా సోషల్ మీడియాలో ఆ గీతాంజలి అనే ఆమె తనకు ఇంటి పట్టా వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలపై విపరీతంగా టీడీపీ జనసేనలు దుర్మార్గంగా దుర్భాషలాడుతూ రాసిన వ్యాఖ్యల ఫలితంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి తీరు చాలా దారుణం, అత్యంత విషాదం, భరించలేనిది. దీన్ని మాత్రం ఈనాడు ఆంధ్రజ్యోతి కప్పిపుచ్చుతాయి. తెలుగుదేశం మాట్లాడదు, జనసేన మాట్లాడదు. పైగా అవి ముందు ఫేక్ అంటాం, తర్వాత మాకు సంబంధం లేదంటాం, ఇలా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ముందుగా నేతలు కానీ ఇక్కడున్న చర్చలో పాల్గొనేవారంతా ఖండించిన తర్వాత మిగతా అంశాల మీద పొత్తు వ్యవహారాలు, అలాగే చంద్రబాబు అసైన్డ్ ల్యాండ్ భూ కుంభకోణం, వీటి మీద చర్చలోకి వెళదాం. ముందుగా వినూషారెడ్డి గారు, ఒక మహిళగా మీరు ఎలా చూస్తారు ఈ గీతాంజలి ఆత్మహత్య ఉదంతాన్ని? ఇలాంటి వాటిని మా అందరం కూడా ఖండించాలి కదా. కేఎస్ఆర్ గారు, ముందుగా మీకు, సాక్షి ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి నా నమస్కారం. ఇది చాలా బాధాకరం అండి. ఎవరైనా ఒక అమ్మాయి, అందున యువతి, చదువుకుని ఉంది, ఎంతో భవిష్యత్తు ఉంటుంది, ఇలా ఆత్మహత్య చేసుకోవడం కారణాలు ఏమైనా ఈరోజు చాలా బాధ కలిగిస్తుంది. అంటే ఒక డాక్టర్ గా, నేను ఒక తల్లిగా డెఫినెట్ గా ఎవరైనా మనకు పిల్లలు చనిపోతే వాళ్ళ పేరెంట్స్ ఎలా బాధపడతారు అనేది వాళ్ళకే అర్థమవుతుంది. ఆ బాధ వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు. బట్ దీని వెనకాల అమ్మాయికి ఎటువంటి కారణాలు ఉన్నాయనేది కులంకషంగా దర్యాప్తు చేయాలి.
ఎందువల్ల అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఆలోచించాలి. బట్ సోషల్ మీడియా అనేది ఇట్స్ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అండి. డెఫినెట్ గా అంటే రెండు వైపు పదునున్న కత్తి. దాంట్లో ఎలా ఉండాలి, ఎటువంటి మనం ఏమి చేయనక్కర్లేదు. అంటే అంటారు కదా, ఇప్పుడు రోడ్లో వెళ్తున్నాం అనుకోండి, యాక్సిడెంట్లు అవుతున్నాయంటే నీవు కరెక్ట్ గా ఉన్నా సరే ఎదుటి వాళ్ళు ఎలా వచ్చినారనే దాన్ని బట్టి కూడా యాక్సిడెంట్లు అవుతాయని మనం చిన్నప్పటి నుంచి వింటుంటాము. ఈ సోషల్ మీడియా కూడా అలాంటిదే అనిపిస్తుంది కేఎస్ఆర్ గారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు ఒకటికి 2 సార్లు కాదు, ఒకటికి 10 సార్లు ఆలోచించి అంటే సరే పెట్టాలన్నా నేను మిమ్మల్ని ఖండించమని అడిగాను. సరే, ఖండించడంతో పాటు కొంత వివరణ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేనల మిత్రపక్షం అయ్యేసరికి కాస్త మీ స్వరంలో మార్పు వచ్చింది. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం మీలాంటి మహిళా నేతలు ఖచ్చితంగా కట్టుబడి మహిళలకే అండగా నిలబడాలి తప్ప ఆ దిక్కుమాలిన సోషల్ మీడియా వాళ్ళు చెత్తా చెదారం అంతా ఏ పార్టీ చేసినా సరే అటువంటి వాటిని సమర్థించవద్దని నా విజ్ఞప్తి. ఎందుకంటే మీకు కాస్త మీకు విలువ ఉంది, కాస్త గట్టిగా మాట్లాడతారు, మర్యాదగా మాట్లాడతారని. కానీ ఇలాంటి విషయాల్లో మీ మిత్రపక్షమైనా సరే తప్పు అని చెప్పగలిగితే బాగుండేదేమో వినోష గారు. లేదు కేఎస్ఆర్ గారు, నేను చెప్తున్నా మీకు, మహిళలు బేసికల్ గా సోషల్ మీడియాలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారనేది ఒక వాస్తవాన్ని మనం ఎప్పుడు దాపెట్టాల్సిన అవసరం లేదు. కానీ అంటే మనకి ఎన్నో చట్టాలు కూడా ఉన్నాయి కదా, సైబర్ క్రైమ్ చట్టాలు ఉన్నాయి మహిళలను ప్రొటెక్ట్ చేయడానికి. వాటి మీద అవగాహన కలిగించాల్సింది కూడా మనం ఆడపిల్లలకు ఉందేమో. ఎందుకంటే ఇప్పుడు మనం నిన్న చూసాము, ఆమె ఫేమస్ యాక్టర్ కత్రినా కైఫ్ది ఒక డీప్ ఫేక్ ఇమేజ్ వచ్చింది. అంతకుముందు ఇక్కడ సెలబ్రిటీస్ కాబట్టి మనకు పేర్లు తెలుస్తాయి, రష్మిక మందన్నది వచ్చింది. బట్ ఎలాగైతే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక బెల్ట్ పెట్టుకోండి, ఒకటి హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తాము, మన పిల్లలకి మనం కూడా ఈ సైబర్ ప్రొటెక్షన్, ఈ బుల్లీయింగ్ నుంచి గట్టిగా చేయాల్సిన సమయం వచ్చిందని నేను చెప్తున్నాను. అది పార్టీలకు అతీతంగా ఒక మహిళగా నేను చెప్తున్నాను. డెఫినెట్ గా ఈ ట్రాలింగ్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మేము కూడా సోషల్ మీడియాలో ఉన్నాము, వీఆర్ యాక్టివ్, మాకు తెలుసు ఈ ట్రాలింగ్ ఎలా ఉంటుందో. బట్ రెండు వైపులా పిల్లలని గట్టిగా చేస్తూ చట్టాల మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నన్ను అడిగితే యాక్చువల్ గా 6th క్లాస్ 7th క్లాస్ నుంచి అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఈ సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి, దాంట్లో మనల్ని దాడి చేస్తే ఎట్లా, ఇంకా అమ్మాయిలకైతే చాలా ఘోరం అండి, మార్ఫింగ్ చేసి పెడతారు, మీరు అసలు తట్టుకొని కూడా తట్టుకోలేరు, దారుణం. అలాంటి వాటికి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఖచ్చితంగా ఒక క్లాస్ లో పెట్టి వాళ్ళకి అవగాహన కల్పిస్తే తప్ప ఫ్యూచర్ లో మనం ఇట్లాంటివి అవాయిడ్ చేయలేము కేఎస్ఆర్ గారు. రైట్, ఓకే అండి. అయినప్పుడు కూడా మీరు టీడీపీ జనసేన అన్న పేరు ఎత్తకుండా జాగ్రత్త పడ్డట్టుగా నాకు అర్థమవుతుంది. అయినా మీ ఇబ్బంది నేను అర్థం చేసుకోగలను. ఇక రాజీవ్ గారు మీరు కూడా ఖండించండి, తర్వాత ప్రసాద్ రెడ్డి గారు కూడా ఖండన ఇచ్చిన తర్వాత రాజకీయ అంశాల మీద చర్చలోకి వెళదాం. సార్, కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. ఏదైతే సోదరి మన గీతాంజలి గారి మరణం ఉందో అత్యంత బాధాకరం, విషాదకరం. మనం మానవ సమాజంలో ఉన్నామా, మృగాల మధ్య తిరుగుతున్నాం అనేటువంటి భావన కలుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లు, సర్వసాధారణంగా ఇల్లు అంటే ఒక ఆత్మగౌరవం అని అనేక పర్యాయాలు కూడా మేము అంతా చెప్పాం. ఎందుకంటే ఎండకెండి వానకు తడిచి నీడ లేక ఫుట్పాత్ల పైననో పూరు గుడిసెల కిందనో తలదాచుకునేటటువంటి అణగారిన వర్గాలకి ఒక నీడని గుడిని కల్పించాలని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్నారు. ఆ ఇల్లు ఇచ్చినప్పుడు ఒక ఆత్మ గౌరవాన్ని పొందాము, ఒక మా ఆత్మాభిమానానికి ప్రతీక ఇల్లు అని చెప్పి ఒక అమ్మాయి, ఒక సోదరిమణి ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారని చెప్పి బయటకు వచ్చి చెప్తే, చెప్పిన దానికి ఐఎమ్ వెరీ సారీ సార్. ఈ ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మహిళకి మహిళే శత్రువు అన్న మాటని మరోసారి రుజువు చేస్తూ తెలుగుదేశం పార్టీ చెందిన స్వాతిరెడ్డి గాని, అజయ్ సజ్జా గాని, ఇంకా కొంతమంది దిక్కుమాలిన వాళ్ళు చేసినటువంటి ట్రోలింగ్స్, ఇల్లు ఇచ్చిన దానికి సజ్జల గారికో భార్గవరెడ్డి గారికో లేదా ఇంకొకరికో పార్టీ నాయకుడికి మీరు ఏం స్పెషల్ అని చెప్పి వాళ్ళ వ్యక్తిత్వ హననాలు చేస్తూ, అంటే వీళ్ళకైతే సిగ్గు, శరం, మానం, అభిమానం, కుటుంబం, పరువు, మర్యాద ఏమి ఏడవేమో, కానీ సగటు సామాన్యులకి, సగటు మహిళకి ప్రాణం పోవడానికన్నా ఒప్పుకుంటారు తప్ప మానం మీద మచ్చపడడానికి ఏ ఆడది ఒప్పుకోవచ్చు సార్. అంత దారుణంగా అమ్మాయిని అంతా మానసికంగా అత్యాచారమే చేశారు, మానసికంగా హింసించారు. తన పరువు కన్నా ప్రాణం పోవడమే మిన్న అనుకుంది. ఈ రోజు అమ్మాయి ప్రాణం పోయింది కాబట్టి మనం అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. లేదంటే చాలా మంది అమ్మాయిల మీద ట్రోలింగ్ జరిగినట్టే కూడా ఈ ట్రోలింగ్ ని కూడా పరిగణలో తీసుకునేది ప్రపంచం. కానీ ఈ రోజు ఒక్కసారి సిగ్గుపడాలి సమాజం.
రాజకీయ పార్టీలు ఏవైతే కానివ్వండి, ఎన్నికల వేళ అయితే కానివ్వండి, ఎన్నికలు అయిపోయిన తర్వాతనే కానివ్వండి, ఇటువంటి మృగాలని రాజకీయ రంగంలో గాని సమాజానికి గాని వీళ్ళంతా హానికరం. ఎక్కడున్నా సరే ఆ మహాశాంతి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఎవరు కూడా దయచేసి అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కోరుతున్నాను. ఇటువంటి మృగాలను ధైర్యంగా ఎదుర్కొన్నాం తప్పితే ఈ రోజు ఆ 2 పిల్లలు సార్, ఆ అమ్మాయికి గీతాంజలికి 2 అనాథలు అయిపోయారు. నాకు తెలుసు సార్ ఇది, అంటే నేను ఎందుకు ఎమోషనల్ అవుతున్నా అంటే నాకు 2 అక్కలు, నాకు ఒక అక్క లేదు నా ఇంజనీరింగ్ లో, నాకు కూడా ఒక 2 పిల్లలు. 26 రోజులకే మా మేనళ్ళకి 26 రోజులు ఉన్నప్పుడే నా అక్క కాలం చేసింది. 4 ఏళ్ళు నా మేనకోళ్ళు ఉన్నప్పుడు మా అక్క కాలం చేసింది. ఆ కష్టం తెలుసు. ఈ రోజు ఆ 2 పిల్లలకి ఎవరున్నారు? ఎవరు సమాధానం చెప్తాడు? ఈ చంద్రబాబు వస్తాడా? ఈ పవన్ కళ్యాణ్ వస్తాడా? ఈ లోకేష్ వస్తాడా? ఇంతకు మీరు వినుషా రెడ్డి గారిని అడుగుతున్నారు, ఎంత దారుణం దుర్మార్గం. చంద్రబాబు నాయుడు ఒక కన్నను ఇవ్వలేకపోయాడు, ఆ దిక్కుమాల పవన్ కళ్యాణ్ ఒక కన్నను ఇవ్వలేకపోయాడు, లోకేష్ ఒక కన్నను ఇవ్వలేకపోయాడు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇలాగ ఊరుకుంటారా? ఈ పాటి మీ దగ్గర రచ్చ చేయరు అంటే మీ ఇంటి ఆడపడుచులకు ఒక రూలు, సామాన్య ఆడబిడ్డకు ఒక రూలా? ఇది ఎక్కడ అన్యాయం సార్? ఐఎమ్ వెరీ సారీ సార్. ఇటువంటి సంఘటనలు జరగకూడదు. అటువంటి దుర్మార్గుల్ని చట్టం కఠినంగా శిక్షించాలి. దేశం మొత్తం ఒక్కసారి తలెత్తి చూసే విధంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీలైనంత ఇదిగా స్పందించాలి, స్టేట్ గవర్నమెంట్ కానీ ఇదిగా అని చెప్పి తెలియజేస్తూ, దయచేసి దీనికి రాజకీయాలు పోయొద్దు. వాడు తెలుగుదేశం అయినా జనసేన ఒక్కొక్కడికి ఒళ్ళు గజాలేక పగిలిపోయే విధంగా చట్టం తన పవర్ ఏంటో చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, ఈ యొక్క దాడి ఏదైతే జరిగిందో మానసిక అత్యాచారంగా భావిస్తూ దాన్ని ఖండిస్తున్నాను. ఆ ఆమెడికి మన ఆత్మకి శాంతి కలగాలని, ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. జగ్గైపేట నుంచి రావు గారు ఒక లైన్ లో ఉన్నారు. రావు గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే. ఇది సార్ జరిగిన సంఘటన చాలా దారుణం సార్. పవన్ తల్లి సార్ బుక్కు పట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారి బుక్కు పట్టుకొని సంతోషపడ్డ 3 రోజులకి ఇలా అయిపోయిందంటే సార్ చాలా. రెడ్డి గారు మహిళనే కాబట్టి ఆమె చాలా ఖండించాలి సార్. ఇటువంటి వాటిని నిజంగా ఇందాక రాజీవ్ గారు అన్నట్టు ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా ఖండించగలిగితే బాగుంటుంది. చంద్రబాబు అయినా ఇంకోళ్ళైనా కూడా. రైట్, అంతే కదా. మరొకరు కృష్ణమూర్తి గారు ఒకరు లైన్లో ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. హలో. రైట్, ప్రసాద్ రెడ్డి గారు మీరు కూడా ఖండించిన తర్వాత ఇతర అంశాల్లోకి వెళ్దాం. అంటే నేను కూడా 4.5 సంవత్సరాలుగా యూట్యూబ్ రన్ చేస్తూ ట్రాలింగ్, అంటే మైనర్ ట్రాలింగ్ నేను పట్టించుకొని అసలు నేను చూడను కూడా. అది అంటే మెచ్చుకున్నా చూడను, తిట్టినా చూడను, ఏదైనా ఐ జస్ట్ ఇగ్నోర్. బికాజ్ వాళ్ళ స్థాయి మన అటెన్షన్ తీసుకునే అంత స్థాయి కాదు వాళ్ళది. కానీ ఇది ఏంటంటే ఒకటి చాలా దురదృష్టకరమైనది ఏంటంటే రాక్షస ప్రవృత్తిని ప్రేరేపించే ఒక వాతావరణం, రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది. అది సమాజం ఇన్సెన్సిటివ్ అయిపోతుంది. రాజకీయాల వల్ల అవుతుందా, లేకపోతే సమాజం ఇన్సెన్సిటివ్ అవడం వల్ల ఇలాంటి రాజకీయాలు వస్తున్నాయా అనేది మనం ఆలోచించుకోవాలి. సమాజం ఇట్ ఈజ్ అంటే ఇది సమాజపు లో ఉండే రుగ్మతకు చిహ్నంగా ఇలాంటి ట్రాలింగ్స్ వస్తాయండి. అంటే మన చదువు పిల్లలకి, వాళ్ళు అమ్మాయికి నిబ్బరంగా నిలబడే ధైర్యాన్ని సమాజం ఇవ్వలేకపోయింది, చదువు ఇవ్వలేకపోయింది, అమ్మాయి చదువు. అలాగే ఇలా ట్రాలింగ్ చేసే వాళ్ళకి సంస్కారం అనేది మన చదువు నేర్పించలేకపోయింది. అండ్ నేను ఏం చెప్తాను చూడండి, ఇది చాలా దురదృష్టకరమైంది, చాలా ఖండించదగింది. ముఖ్యంగా రాజకీయ నాయకులందరూ ఖండించాలి. అలాగే కోర్టులు కూడా సుమోటోగా తీసుకుని దీని వ్యవహారం ఏంటో చూడాలండి. అంటే విఐపీలని, జడ్జీలని, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని ట్రాల్ చేస్తేనే మీరు పట్టించుకుంటారా? సామాన్య ప్రజలకు రక్షణ లేదా? సామాన్య పౌరురాలు, ముఖ్యంగా మీరేమనుకోకపోతే నాకు ఒక చిన్న ఇదే, గతంలో ఏం జరిగిందంటే, సరే ఎవరిని నేను తప్పు పట్టట్లేదు కానీ గౌరవ న్యాయమూర్తుల్ని ఎవరు దూషించకూడదు, కానీ కొందరు దూషణ చేస్తే వాళ్ళ మీద చాలా సీరియస్ అయ్యి జైల్లో వేశారు, కొన్ని నెలల పాటు ఉన్నారు. అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అంతకంటే నీచంగా దూషణ చేస్తే వాళ్ళకి జైలుకి వెళ్ళకముందే బెయిల్ వచ్చేసింది. అది అటువంటి జరగకుండా ఉంటే బాగుంటుంది. అవునవునవును, ఖచ్చితంగానండి. వాళ్ళకి ఏంటంటే దేశద్రోహ నేరమా ఇదేంటి ఇది అని ఇంకొక మలుపు తిప్పేసేసి దాన్ని మనం ప్రొటెక్ట్ చేశారు. ఆ ట్రాలింగ్ చేసిన వాళ్ళని, విమర్శించిన వాళ్ళని. అంటే ఇదే ఉన్నది, నేర ప్రవృత్తి సమాజంలో తప్పని ఎత్తి చూపే లక్షణం లేకుండా పోతున్నది. అందువల్ల ఇటువంటి వాతావరణం ఏర్పడుతున్నది. ఎన్నికల సమయంలో ఇది రాక్షస ప్రవృత్తి ప్రకోపిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అందరూ ఖండం చేయాల్సిన పరిస్థితి. రైట్. ఇక తెలుగుదేశం
బీజేపీ జనసేన పొత్తు ఒక లెక్క కుదిరింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి మరింత కోత పెట్టారు. ఆయన పాపం మరింతగా లొంగిపోయినట్లుగా ఉంది. తెలుగుదేశం వాళ్ళు మొన్నటిదాకా 10వ పరకం అన్నట్లుగా ఆ 10 20 ఎత్తే చదువుకోక ఏం చేస్తాడులే పవన్ కళ్యాణ్ అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండేవారు. దాని తగ్గట్టుగానే ఆయన కూడా మరి ఏమిటో ఆయన బలహీనత తెలియదు కానీ మొత్తం మీద తగ్గారు. అలాగే మరి 170 సీట్లకంటూ కసరత్తు చేసి రోజుల తరబడి కింద మీద పడ్డ భారతీయ జనతా పార్టీ 8 10 సీట్ల కోసం 8 గంటల సేపు చర్చలతో సరిపింది. ఇది ఒక తమాషా సన్నివేశం. దీని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు ఒక 2 వీడియోలు చూసిన తర్వాత వెళదాం. ఒకటి పవన్ కళ్యాణ్ గారిది, ఇంకోటి సునీల్ దియోదర్ గారిది. कमिटी सब दोंगालू लोग और चंद्रबाबू नायडू गजदोंगा। तो आंध्र प्रदेश की राजनीति का सबसे बड़ा बाहुबली एनटीआर गारू, उसको पीछे से वेनुपोट्टू को किसने किया? चंद्रबाबू नायडू ने किया। तो चंद्रबाबू नायडू अंटे कटप्पा ऑफ आंध्र प्रदेश पॉलिटिक्स, ऑलवेज वेनुपोट्टू दारुडू, सब जगह पर पीछे से। नरेंद्र मोदी जी को भी वेनुपोट्टू, सबको वेनुपोट्टू, आंध्र प्रदेश प्रजलकू वेनुपोट्टू। अमरावती रैतुलू का आज नाश किसने किया? चंद्रबाबू नायडू ने नाश किया। टीडीपी को कोई अधिकार नहीं है अमरावती के बारे में बात करने का। टीडीपी को कोई अधिकार नहीं है आंध्र प्रदेश के राजधानी का इशू उठाने का। टीडीपी उसका जिम्मेवार है और इसलिए यहां के सारे सीट में से टीडीपी को उखाड़ के फेंक दिया था। आंध्र प्रदेश के अमरावती के रैतुलू का अगर कोई बहुत बड़ा नंबर 1 क्रिमिनल है। ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి కనీసం. వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది అది. వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ అన్న మాటలు బాధ కలగదా మనకి? అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. తెలుగుదేశం నాయకులు నా మీద ఎన్ని వెటకారాలు నాకు తెలుసు కదా. వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే కొంతమంది, వాడు మా ఉంపుడు మేము ఉంచుకున్నాను వాడు పడుంటాడు ఇట్లా అంటే నా మీద మాట. వాడు మా ఉంపుడు మేము ఉంచుకున్నాను వాడు పడుంటాడు ఇట్లా అంటే నా మీద మాట. రైట్. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు అన్నీ వాస్తవాలా కాదా? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంకా తగ్గించుకున్నాడు? ఈ పరిస్థితి ఏమిటి? ఏం జరగబోతోంది? బీజేపీలో కూడా అసంతృప్తట. బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబు మళ్ళీ మనకు వెనుపోటు పొడిచేటట్టున్నాడని అంటున్నారని ఇందాక ఎక్స్ప్రెస్లో ఒక కథనం ఏదో వచ్చింది. వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారని. అయినప్పుడు కూడా ఎందుకు ఈ ఏమంటారో ఈ అవసరార్థం పొత్తులు? ఈ రకంగా ఏమిటి వీళ్ళు సాధించేది ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు మరింత లొంగిపోవటం. ఇంకొక పాయింట్ ఏంటంటే 10 ఏళ్ల పాటు ఈ పొత్తు ఉంటుందంటే దీని అర్థం 10 ఏళ్ల పాటు తెలుగుదేశం కింద ఇట్లాగే పడుంటారా? జనసేన పెరగటం కానీ బీజేపీ పెరగటం కానీ ఏమి ఉండనట్లేనా? ఓవరాల్గా దీని మీద మీ విశ్లేషణ చెప్పండి. తాడేపల్లిగూడెంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక డైలాగ్ వాడాడు. ఆ డైలాగ్ ఏంటంటే, పవన్ తో మిత్రత్వం జీవితాంతం, పవన్ తో శత్రుత్వం శత్రువు చనిపోయే వరకు ఉంటుంది. అంటే పవన్ తో చంద్రబాబు మిత్రత్వం వాళ్ళిద్దరు జీవితాంతం, ఎవరో ఒకళ్ళు ఇద్దరు జీవితాంతం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా అంటే ఇంకా అఫీషియల్ గా మనకి కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి స్పెక్యులేషన్ ఆధారంగానే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే నాకు నిజానికి ప్రసాద్ రెడ్డి గారు మీరు అఫీషియల్ మీరు గమనించి ఉండరు. రాత్రి వచ్చింది 24 నుంచి 21కి ఒప్పేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ పోటీ చేస్తున్నారు అది వేరే విషయం. అది ముందు సంఖ్య దగ్గరికి వచ్చింది 24 నుంచి. అంటే 24 తక్కువని జనసేన వారు అనురామ్ గారు లాంటి వాళ్ళు బాధపడతా ఉంటే పరువు తక్కువగా ఇంకో 3 తగ్గించుకున్నాడంట. అదే విచిత్రమైన పరిస్థితి కదా. నిజానికి ఆయనకి పార్టీకి యంత్రాంగం లేకపోవటం వల్ల అభ్యర్థులను ఎంపిక చేసే సామర్థ్యం కూడా లేదు. నిజానికి జనసేన అభ్యర్థుల్లో చాలా మంది చంద్రబాబు నాయుడు గారు పిక్ అండ్ చూస్ గానే ఆయన పెడతాడండి ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రేపు బీజేపీ అభ్యర్థులను కూడా చాలా మందిని పవన్ కళ్యాణ్ ఈయన చంద్రబాబు ఆమోదంతో ఎంపిక చేసే అవకాశం ఉన్నది. మీ సమాచారం కోసం చెప్తున్నా బీజేపీ తీసుకున్న సీట్లు ధర్మవరం ఎవరి కోసం? ఆయన ఎవరు సూర్య అని ఉన్నాడు కదా, ఆయన కోసం. అంటే టీడీపీ నుంచి దాంట్లోకి వెళ్ళింది. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కోసం. ఇట్లా కొన్ని సీట్లు ఉన్నాయి. మోస్ట్లీ అవన్నీ టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళకే ఇస్తున్నారు. చివరికి టీడీపీ వాళ్ళే బీజేపీ జనసేన సీట్లు కైవసం చేసుకుంటారేమో అని ఒక టాక్ కూడా వస్తూ ఉంది.
ఎక్కువ భాగం. జనం నెగ్గిస్తే కైవసం చేసుకునే అవకాశం ఉంది. కైవసం సీటు కాదు, టికెట్. టికెట్ నేను ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక హిస్టారికల్ బ్లండర్ చేసింది. అది ఖచ్చితంగా టీడీపీ జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల నేను ఆంధ్రప్రదేశ్ లో బలపడగలనని ఆశతోటి చేస్తుంది. అంటే నేను అనుకోవడం 2024 దాని టార్గెట్ 2029 నాటికి చంద్రబాబు వీకెన్ అయిపోతాడు. పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి, ఆయనకి ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా జరిగేది ఏమిటంటే నాకు అర్థమైనంత వరకు తెలంగాణలో బీజేపీ దెబ్బతినటానికి ఆంధ్రాలో పొత్తు సహకరిస్తుంది. ఆంధ్రాలో టీడీపీ జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల బీజేపీ తెలంగాణలో బలహీన పడుతుందని నేను నమ్ముతున్నాను. ఏ విధంగా అంటే సీమాంధ్రుల్లో సర్టన్ సెక్షన్స్ ఈ బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. దానివల్ల 2వ స్థానంలో ఉండాల్సిన బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్ లో 2వ స్థానంలో ఉంటుందా 3వ స్థానానికి వెళ్తుందా అనేది డిసైడ్ కావాలి. దానికి 2 సీట్లు వస్తాయా 3 సీట్లు వస్తాయా 4 సీట్లు అయినా డిసైడ్. ఇది మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది. బీజేపీ వాళ్ళు దీన్ని వ్యతిరేకించవచ్చు. నేను అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు కూడా ఇదే స్పష్టంగా చెప్పాను. బీజేపీకి ఫస్ట్ ప్లేస్ రాదు, సెకండ్ ప్లేస్ రాదు, థర్డ్ ప్లేస్ వస్తుందో లేదో అనుమానం, 4th ప్లేస్ వచ్చే అవకాశం ఉన్నది అని నేను చెప్పాను. నా అంచనా కొంచెంగా తప్పి 3వ ప్లేస్కి వచ్చింది. 7, 8 ఎంఐఎం 7 వస్తే వీరు బీజేపీ వాళ్ళకి 8 వచ్చినాయి. చాలా సంతోషము. వాళ్ళు 3వ ప్లేస్ లో కాకుండా 4వ ప్లేస్ లో కాకుండా 3వ ప్లేస్కి వచ్చారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తాము ఇలాంటి అంచనాలు వేసుకున్నారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఇటువంటి అంచనాలు వేసుకుంటే మేము ఖచ్చితంగా 10, 15 నెగ్గేస్తాము ఇలాంటి అంచనాలు వేసుకుంటే వాళ్ళు ఘోరంగా దెబ్బతిపోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఈ అలయన్స్ వల్ల బీజేపీ కలిసి వచ్చే అంశం ఏం లేదు. ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారో ప్రజలు ఇప్పటికే స్థిరపడిపోయారు. బీజేపీకి ఒక్కొక్క వర్గంతో పూర్తి శత్రుత్వాన్ని కొని తెచ్చుకునే అవకాశం ఉన్నది. కొన్ని వర్గాలు పూర్తిగా బీజేపీకి దూరం అవుతుంది. బీజేపీ ఎందుకు చేస్తున్నది ఇది అంటే దక్షిణాదికి విస్తరించాలి, భవిష్యత్తులో పార్టీని నిర్మించుకోవాలి. టీడీపీతో కలిసి ఉండటం వల్ల ఎప్పుడైనా బీజేపీ బలపడిందా? ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు కదా. మరి ఎందుకు మళ్ళీ టీడీపీతో వెళ్ళిందంటే టీడీపీ లాబీయిస్టులు బీజేపీలో చాలా బలంగా పనిచేసి వాళ్ళు ఈ అలయన్స్ కుదిర్చారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇది దీనివల్ల వైసీపీకి లబ్ధి చెందే అవకాశం ఉంది. మైనారిటీ ఓట్లు లేకపోతే బడుగు బలహీన వర్గాల ఓట్లు పూర్తిగా వైసీపీ వైపు మళ్ళీ వైసీపీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉన్నది. బీజేపీకి ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎవరి ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి ఇవన్నీ చూడాల్సి ఉన్నది. టీడీపీకి జనసేనకే ఓట్లు ట్రాన్స్ఫర్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉన్నది. ఈ 3 పార్టీలని సపోర్ట్ చేసే సెగ్మెంట్స్ ఆర్ సోషల్ సెగ్మెంట్స్ టోటల్లీ డిఫరెంట్ అండ్ ఆపోజిట్. ఇప్పుడు టీడీపీ ఒక సామాజిక వర్గం అయితే జనసేన ఒక సామాజిక వర్గం. ఆ రెండింటికి ఎప్పటికీ దాదాపు 3 దశాబ్దాలుగా పొలిటికల్ అలయన్స్ కానీ స్నేహభావం కానీ సుహృద్భావం లేదు. వీటికి దూరంగా బీజేపీ కొన్ని సెక్షన్స్ అర్బన్ పాకెట్స్ లో వాళ్ళు బీజేపీకి టీడీపీ కలిసి ఓటేస్తారు, మనం నెగ్గగలము అర్బన్ పాకెట్స్ లో అని చూస్తున్నారు. కానీ తిరుపతి ఉప ఎన్నికల్లో అలా జరగలేదు. తిరుపతిలో ఘోరాతి ఘోరమైన పరాజయం బీజేపీకి వచ్చింది. ఇప్పుడు రాజమండ్రిలో వైజాగ్ లో ఎలాంటి చోట్ల ఏమైనా అవకాశం ఉందేమని అన్వేషించవచ్చు. కానీ విజయ అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పడానికి నేను ఎటువంటి సందేహించడం లేదు. ఈ అలయన్స్ వల్ల వైసీపీకి ఎక్కువ లబ్ధి చెందే అవకాశం ఉన్నది. ఈ అలయన్స్ వల్ల ఆంధ్రాలో కలిసి వచ్చే అంశమే లేదు, కానీ తెలంగాణలో మాత్రం బీజేపీకి నష్టం జరుగుతుంది. తెలంగాణలో ఇంతవరకు బీజేపీకి టీడీపీను జనసేన మద్దతు ఇవ్వలేదు. కిందసారి డైరెక్ట్గా గాంధీ భవన్లోనే తెలుగుదేశం జెండాలే వేసుకు తిరిగారు కదా. చంద్రబాబు గారు పరోక్షంగా కాంగ్రెస్కే చేశాడు కదా. అయినప్పుడు కూడా బీజేపీ మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళు ఎందుకు మరి లొంగిపోయారో అర్థం కావట్లేదు. వాళ్ళు లొంగిపోయారో ఈయన వాళ్ళకి లొంగాడో ఏదో మొత్తం మీద బీజేపీ పరువు వాళ్ళు తీస్తున్నారు, వాళ్ళ పరువు వీళ్ళు తీస్తున్నారు. మొత్తం మీద సందడిగా ఉంది. అంటే 2 పార్టీలని భవిష్యత్తులో తాను దిగమించగలనని బీజేపీ ఆశిస్తున్నది ఆంధ్రప్రదేశ్ లో. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంటుంది అనేది
వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మరి ఇప్పుడు పార్లమెంట్ కాదండి, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకే ఓటు వేయండి అని చంద్రబాబు గారు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? అప్పుడు చెప్పలేదు, సరే అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పలేదు. ఓటేసే జనం ఎవ్వరు లేరు. ఉన్నారా లేరా అనేది వేరే విషయం అండి, ఉన్నారా లేరా అనేది వేరే విషయం. కాదు 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 మీ యాంగిల్, నేను చెప్పేది ఉన్నారా లేరా అనేది కాదు, నైతికంగా మరి అసలు మొత్తం తెలంగాణ రాజకీయాలనే మేము శాసిస్తామని ప్రచారం చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు మొన్న అసెంబ్లీ. పోటీ కూడా చేయలేని వాళ్ళు ఏం శాసిస్తారండి? పోటీ చేయలేరు, పోటీ చేయలేదు. కరెక్టే, కానీ నైతిక మద్దతు అన్న ఇవ్వాలి కదా. చోట్ల డిపాజిట్ కోల్పోతామని వాళ్ళకి తెలుసు, అందుకని పోటీ చేయలేదు. రవికిషోర్ గారు రేపల్ నుంచి, రవికిషోర్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మరింతగా దిగజారిపోయారా 24 నుంచి 21 తీసుకురావడం ద్వారా? 170 సీట్లకు పోటీ చేస్తామన్న బీజేపీ చివరికి 10 సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి. దానికోసం నెలల తరబడి ఎక్సర్సైజు, ఇప్పుడు 8 గంటల సేపు ఎక్సర్సైజు. దీని మీద మీరేమంటారు? సార్ అందరికీ నమస్కారం. సార్ నమస్కారం సార్. యాక్చువల్ గా పొత్తులు అనేవి ఒక ప్రమాణాలు, దానికి ఒక నైతికత అన్ని ఉండాలి సార్. కేవలం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని కేవలం ఏదో ఒక వ్యక్తిని కక్ష పెట్టి దించేయాలి, ఇప్పుడున్నటువంటి జగన్ గారిని దించేయాలనో ఎవరినో అదొక దాన్నే ప్రాతిపదికగా తీసుకుని అందరూ కలవటం ప్రజలు చూస్తున్నారు సార్. ప్రజలని తక్కువగా అంచనా వేయటం అనేది ఏ రాజకీయ నాయకుడికి తగదు సార్. భవిష్యత్ అనేది ప్రజలు ఓట్లేస్తేనే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. ప్రజలకి వాళ్ళు ఏమైనా మంచి చేయాలనుకుంటే ప్రజల యొక్క మన్ననల్ని, ప్రజల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవాలి. కానీ ప్రజల చేత ఇప్పుడు మోడీ గారిని అందరూ మెచ్చుకుంటారు, కానీ ఈ విషయంలో ఒక అవినీతి పరుణ్ణి లేదా ఒక అవినీతి తనే అన్నాడు, ఏటీఎం గా చేశారు పోలవరాన్ని. అలాంటి అవినీతి పరుణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని రేపు పొద్దున ఒక పబ్లిక్ మీటింగ్ లో ఏమని చెప్తారు సార్? చెప్పగలుగుతారా? సో ఇలాంటివి ఇప్పుడు చూశారు కదా, సునీల్ దేవేదర్ ఎంత తీవ్రంగా వెళ్ళా అంటే మోడీకి కూడా వెన్నుపోటు పొడిచాడని చెప్పాడు కదా. అవును, యాక్షన్ తో సహా సార్, చెయ్యి ఇలా ఊపుకుంటూ. అవును, నటించాడు, బ్రహ్మాండంగా ఆవేశం చూపించాడు. సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నాయకుల యొక్క దౌర్బల్యం వల్ల వీళ్ళు సరిగా కేడర్ని బలపరుచుకోలేక, పార్టీని బలోపేతం చేసుకోలేక లేదు లేదు పాపం ఇప్పుడు వినోద్ షా గారు ఇట్లాంటి వాళ్ళు ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి వెళ్ళిన బీజేపీ వాళ్ళే డామినేట్ చేస్తున్నారు కదా, ఇంక్లూడింగ్ పురంధరేశ్వర్ గారితో సహా. అందువల్ల వీళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి. అందుకే ఎక్స్ప్రెస్లో ఒక వార్త వచ్చింది, ఏది బీజేపీలో కూడా ఇదేం దిక్కుమాలని పొత్తని అనుకుంటున్నారని చెప్పి వార్త రాసినట్టున్నారు. రైట్, సూర్యనారాయణ గారు కంప్లీట్ చేయండి. అలాగే జనసేన గారు కూడా 175 సీట్లకి పోటీ చేస్తామని, మేము వెనకాల నడవట్లేదు పక్కన నడుస్తాం అనుకున్న వాళ్ళు కుక్క బిస్కెట్ లాగా 15 సీట్లు ఇస్తారా 10 సీట్లు ఇస్తారా అన్న వాళ్ళు అందుకే పరిమితం అయిపోవడం, ఇవన్నీ కూడా ప్రజల్ని వంచన చేయటం లాంటివండి. 24 నుంచి 21 తగ్గాడు, అది మరి విచిత్రంగా ఉంది. అది ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు సార్. ఖచ్చితంగా ఇది జగన్ గారికి లాభం చేకూరే ప్రక్రియ వీళ్ళు చేస్తున్నారు. బంగారు పళ్ళెల్లో పెట్టి ఆయన సీఎం సీట్ లో కూర్చోబెట్టి ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేసుకోవడం ఒకటే మిగిలింది సార్. రైట్, సూర్యనారాయణ గారు నెల్లూరు నుంచి. సూర్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు మరింత పరువు తీసాడా జనసేన కార్యకర్తలది? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర నాయకుడిగా కాకుండా ఒక రీజనల్ నాయకుడిగా చేశారు చంద్రబాబు నాయుడు. అతను ఏంటంటే లోకేష్ గారి భవిష్యత్తు కోసం ఇటువంటి వాళ్ళని అడ్డం లేకుండా చేసుకోవడం అవన్నీ వెన్నతో పెట్టిన విద్య బాబు గారికి. ఇక ముఖ్యంగా ప్రజలకు దగ్గరగా ఉండకుండా పార్టీలకి వ్యవస్థలకి దగ్గరగా ఉండడంలో చంద్రబాబు నాయుడికి మంచి నైపుణ్యం ఉంది సార్. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు ఏదో రాష్ట్ర ప్రయోజనాలు అన్నారు, మొన్న దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తాము. ఈ ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ రాష్ట్రానికి ద్రోహం చేసింది వీళ్ళేనంటారు. ఇప్పుడు ఆ వినోద్ సార్ రెడ్డి గారు చెప్పగలరా, ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళా మీరు చంద్రబాబు చేత నింద చేయించుకోగలమన్న గ్యారెంటీ ఉందా? మళ్ళీ మీ మీద నిందేసి మాకు మీరు ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత రాష్ట్రానికి అభివృద్ధి నిరోధకులు బీజేపీ వాళ్ళు అని చెప్పారు. రేపు కూడా అదే మాట చెప్పగలరు, ఎలక్షన్లు అయిన తర్వాత చెప్పగలరా? ఒకవేళ ఓడిపోతే ఆ నింద మీ మీద వేస్తారు కదా తప్పకుండా. బీజేపీతో కాదు చెప్పాడు, 2004 ఓడిపోయిన తర్వాత నా జన్మలో పెట్టుకొని ఇట్టాడు దిక్కుమాల పార్టీతోటని చెప్పి ముస్లింలకి నేను అభయం ఇస్తున్నాను. పైగా మొన్న కూడా అన్నాడు కదా, ముస్లింలు కావాలంటే ఆ బయట కూడా వేయచ్చు. మోడీ వస్తే జగన్కి ఓటేస్తేనంట మోడీకి వేసినట్టే, మోడీకి వేస్తే ముస్లింలకు ఓటు హక్కు కూడా తీసేస్తాడని చెప్పాడు పాపం. అయినా కూడా వాడు ఆత్మగౌరవం వాడు ఫీల్ కానప్పుడు మీరు నేను బాధపడే ఉపయోగం. వినోద్ గారు చెప్పండి, మీ తర్వాత రాజీవ్ గారు మాట్లాడతారు. ఏమిటి దైన్య పరిస్థితి? 8 గంటల చర్చలు ఏంటి? మీ 170 సీట్లు ఏమైపోయినాయి? ఎక్సర్సైజ్ చేసినంత తీసుకెళ్లి చెత్తపూట్లో బారేసుకున్నట్లేనా? మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. 24 నుంచి 21కి దిగజారిపోవటం ఏంటి? ఈ పరిస్థితిని మీరు ఎట్లా జీర్ణించుకోగలుగుతున్నారు? మీలాంటి ఒరిజినల్ బీజేపీ కార్యకర్తలు ఎట్లా జీర్ణించుకోగలుగుతున్నారు?
కేఎస్ఆర్ గారు, ముందుగా నేను ఏం క్లారిటీ ఇస్తున్నానంటే, భారతీయ జనతా పార్టీ ఏమి ఒక సేవా సంస్థ కాదు, లేకపోతే ఎన్జిఓ కాదు. ఇది పక్కా పొలిటికల్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అక్కడతో ఆగారా వ్యాపార సంస్థ అని కూడా చెబుతున్నారా? అలా కాదు, వ్యాపార సంస్థ కాదు, మేము పొలిటికల్ ఆర్గనైజేషన్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, we have lot of affiliations అన్ని కూడా ఉంటాయి. అంటే సేవ చేయాలనుకోవడానికి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సేవా భారతి కావచ్చు, ఆరోగ్య భారతి కావచ్చు. బట్ భారతీయ జనతా పార్టీ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఎందుకు ఉందంటే, రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వస్తేనే అందరు ప్రజలకు ఒకేసారి సేవ చేయగలం అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీలో ఒరిజినల్ బీజేపీ ఎవరు, అట్లా వీళ్ళెవరు అని అనాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ క్యాడరే కాదు, ఇక్కడ నుంచి ఇన్పుట్స్ వెళ్తాయి, పైన కూడా ఏం జరుగుతుంది ప్రతి మూల అనేది, ప్రతి విషయం పైన ఉన్న వాళ్ళకు తెలుసు, కింద ఉన్న వాళ్ళకు తెలుసు. కేఎస్ఆర్ గారు, మీరు ఇందాక కొన్ని బైట్స్ ప్లే చేశారు. అంటే ఈ బైట్స్ ప్లే చేయడం అనేది నేను కూడా చేశాను అనుకోండి. అంటే రాజకీయాల్లో మా పార్టీ, నేను స్టాండ్ చెప్తాను కేఎస్ఆర్ గారు, ఎప్పుడూ కూడా పర్సనల్ అలిగేషన్స్ చేయొద్దు అంటారు. ఇంకొకటి, మనం ఎవరినైనా గౌరవించాలి, అది పక్కన వ్యక్తులనైనా మతాలనైనా. ఇప్పుడు మనం చూస్తే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా యూజువల్ గా ఏ కాంట్రవర్షియల్ గా ఉన్న వాళ్ళకి అనౌన్స్ చేశారు ఫస్ట్ లిస్ట్ లో. నాకు తెలిసి సెకండ్ లిస్ట్ లో కూడా ఎక్కువ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి దూరం పెట్టారు. సో పర్సనల్ అలిగేషన్స్ మా పార్టీ తరపున చేయకూడదు, ఇది చాలా క్లియర్ కట్ గా చెప్పారు. మీరు ఇందాక కొన్ని వీడియోస్ ప్లే చేసి నేను కొన్ని వీడియోస్ ప్లే చేస్తాను అంటున్నారు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, 1 week is too long in politics అంటారు. మీరు నాకన్నా ఎన్నో ఏళ్ల నుంచి జర్నలిజం లో ఉన్నారు. ఇంతకన్నా ఘోరంగా స్వయానా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన వారు, వారి తండ్రి గారిని, వారి అమ్మని, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చాలా దుర్భాషలాడిన వారు ఈ రోజు కేబినెట్ మినిస్టర్లుగా లేదా? నన్ను ప్లే చేయమంటే నేను ఇప్పుడే మీకు వీడియోస్ అట్లా కాదు వినోష్ గారు, సరే ఓకే, మీరు ఆ టాపిక్ తీసుకొచ్చారు, నాకే అభ్యంతరం లేదు. వాళ్ళు అన్నారు కాబట్టి మా మోడీని బండబూతులు తిట్టినా మేము భరిస్తాము, మాకు ఆత్మగౌరవం అక్కర్లేదు, మా ఇంకా తిట్టండి, చెత్తగా తిట్టండి, మిమ్మల్ని నానా తిట్లు తిట్టినా కూడా మేము పడతాము అని చెప్పదలిచారా మీరు? ఓకే, అది జగన్ గారిని అన్న వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ దేశ ప్రధాని పట్టుకుని టెర్రరిస్ట్ అంటే, దేశ ప్రధాని టెర్రరిస్ట్ అంటే మీరేం ఫీల్ కారా? నేనైతే ఫీల్ అయ్యా. నాకు ఒక విషయం అర్థమైంది, భారతీయ జనతా పార్టీ వాళ్ళకంటే మా ఓటు వాళ్ళమే దేశభక్తులు. ఎందుకంటే దేశ ప్రధాని టెర్రరిస్ట్ అంటే నేను ఖండించా, కానీ మీరు ఇప్పుడు ఖండించకపోగా సమర్థించుకుంటున్నారు, అంటే అన్నాళ్ళే అంటున్నారు. ఇది చాలా దురదృష్టం. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేసి నేను వీడియో ప్లే చేస్తే ఇదేదో వీడియో ప్లేయింగ్ లా ఉంటుంది. ఆ రోజు ఏమన్నారు, ఇక్కడ నేను ఉన్న వీడియోలో ఏంటంటే చాలా ఘోరంగా మాట్లాడారు వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళకు మీరు కేబినెట్ మినిస్టర్ పదవులు ఇవ్వలేదా? నన్ను చాలా గౌరవం కాదు, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఒకటేనని మీరు ఒప్పుకుంటున్నారా? ప్రైమ్ మినిస్టర్ ని టెర్రరిస్ట్ అంటే మీరు ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకోను. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, నేనైతే ఒప్పుకోను. ప్రైమ్ మినిస్టర్ ని టెర్రరిస్ట్ అన్న వాళ్ళని నేనైతే సహించను. మీరు మీ ఇష్టం, మీకు వ్యాపార సంస్థగా మార్చుకున్నామని మీరే ఇండైరెక్ట్ గా చెబుతున్నారు కాబట్టి మీ ఇష్టం. ఇక నన్ను ఒక్క నిమిషం, నేను అర్ధ గంట అయింది మాట్లాడక, మీరు వీడియోస్ ప్లే చేశారు. ఇప్పుడు నేను ప్లే చేస్తే సేమ్ అవుతుంది. అంతకన్నా దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు, వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. నేను పేర్లు చెప్పమంటే చెప్తాను, వీడియో ప్లే చేయమంటే చేయమంటాను, చేస్తానంటే చూడండి. ఒక్క నిమిషం. అవన్నీ తెలిసిన విషయాలు, నేనేం కాదనట్లేదు. దాని మీద వాళ్ళు వివరణ ఇచ్చారు, అవన్నీ జరిగినాయి. కానీ జగన్ గారు ఎప్పుడైనా మోడీ గారిని ఏమన్నా అన్నారా? కానీ మీరు ఈక్వల్ గా మార్చేయాలని చూడొద్దు. జగన్ గారు ఎప్పుడన్నా మోడీ గారిని ఏమన్నా అన్నారా? సోనియా గాంధీని ఏమన్నా అన్నారా? నేను ఒకటి నన్ను ముగించనివ్వండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 వర్డ్స్. పర్సనల్ అలిగేషన్స్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు ఎవరి మీద చెయ్యకూడదు కూడా. మరి ఇప్పుడు మీరు మోడీ గారు అన్నది ఏంటి? మరి ఏటీఎం అని అన్నది పర్సనల్ ఎలిగేషనా, పొలిటికల్ ఎలిగేషనా? సునీల్ దేవ్ గారు మోడీకి వెన్నుపోటు పొడిచాడు, ఎన్టీ రామారావుకే కాదన్నది పర్సనల్ ఎలిగేషనా, పొలిటికల్ ఎలిగేషనా? కాదు, నేను ఒకటి చెప్తాను, అది పాలసీ విధానాలు ఉండొచ్చు. ఇప్పుడు కూడా మీరు అధికారంలో 5 ఏళ్ళు ఉన్నారు, మీరు మొన్నటికి మొన్న కేసులు పెట్టారు, కానీ సుప్రీం కోర్టు దెర్ ఇస్ నో ప్రైమా ఫేసే ఎవిడెన్స్ అని అందుకనే కదండి ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నారు. పాపం
పాపం వినూష్ గారిని అనొద్దులేండి, ఆవిడ పాపం మర్యాదస్తురాలు, ఆవిడ పాపం ఆవిడ బాధ అది, ఆవిడకి లోపల బాధ ఉన్నా కూడా సమర్థించక తప్పని పరిస్థితి. పైగా చంద్రబాబు గారి మీద కేసులు ఎత్తేసారని చెప్పే పరిస్థితి మీరు వెళ్ళారంటే నిన్ననే ఛార్జ్ షీట్ కూడా వేశారు. సుప్రీం కోర్టులో స్క్వాష్ చేయలేదు కానీ వాళ్ళు బెయిల్ మీద ఎందుకు ఉండాలనేటప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు. బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు కాదండి, సుప్రీం కోర్టు కాదు బెయిల్ ఇచ్చింది, హైకోర్టు ఇచ్చింది. ప్రూవ్ ద మనీ ట్రయల్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఆమ్ ఆద్మీ పార్టీ కేసుకి ఇక్కడికి వచ్చిన డిఫరెన్స్ అదే రెడ్డి గారు. వాళ్ళు అక్కడ మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేయగలిగారు కాబట్టి అక్కడ మనకు మనీష్ సిసోడియా గారికి బెయిల్ ఇవ్వలేదు. ఇక్కడ మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేయలేదు. దేర్ ఇస్ నో ప్రైమా ఫేసి టు సజెస్ట్ దట్ మనీ ట్రయల్. సో నేను ఏమంటున్నానంటే మీరే కదా, ఒక్క నిమిషం అండి వినూష్ గారు ఒక్క నిమిషం, మీరు జనాన్ని మాయ చేయడానికి మీరు కూడా మీలాంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేయొద్దు. 2,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పి సిబిటిడిఏ కదండి ప్రకటించింది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చింది, దుబాయ్లో ఎక్స్చేంజ్ అయిందని చెప్పి ఇవన్నీ ఇచ్చింది ఎవరండి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కాదా? ఏం ఎరగనట్టు మాట్లాడితే ఎట్లా మీరు? రైట్, ఓకే రాజు. రాజీవ్ గారిని మాట్లాడి రాజీవ్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ వినూష్ గారికి సింగిల్ పార్టీ ఇప్పుడు డొనేషన్స్ వచ్చింది డిఎంకే. ప్రసాద్ రెడ్డి గారు ఆగండి. రైట్, ఓకే రాజీవ్ కేసీఆర్ గారు టాపిక్ సుబ్రహ్మణ్యం గారు అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి, సంక్షిప్తంగా పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. బీజేపీ వాళ్ళకి ఇటువరకు ఒక విలువలంటూ ఉండేయండి. ఓకే, నమస్తే అండి, ప్యానల్లో పెద్దలందరికీ నమస్కారం అండి. ఓకే, బీజేపీ పార్టీకి ఒకప్పుడు విలువలంటూ ఉండేయండి, కానీ మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత విలువలన్నీ కూడా పాతరేశారు. వాళ్ళకి కావాల్సింది అధికారమే పరమావధి. అధికారం కోసం ఎవరితో అయినా కూడా పొత్తు అనేది పెట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు ప్యానల్లోకి వచ్చేసి అనవసరంగా ఏదో సమర్థించుకుంటారు. లేదు, వాళ్ళ వ్యూ పాయింట్ వాళ్ళు చెప్తారు, మనం కాదనేది ఏమంటారు దాన్ని రాజీవ్ ఒక వ్యక్తిగతంగా రైట్ రాజీవ్ సార్. ఇప్పుడు వినూష్ గారు మాట్లాడిన 2-3 మాటలు నేను ఎవరు తలుచుకున్నా. మొదటిగా వినూష్ గారు ఏమన్నారంటే, మీరు ఏదైతే సునీల్ దియోదర్ గారినో లేదంటే మిగతా వారి వీడియోలు మీరు ఏదైతే ప్లే చేశారో, ఒకటి పర్సనల్ టార్గెట్ చేయటం మా పార్టీ యొక్క లక్ష్యం కాదన్నారు. మరి సునీల్ దియోదర్ గారు ఎందుకు పర్సనల్ టార్గెట్ చేశారు, ఎందుకు మోడీ గారు మాట్లాడారంటే అది పాలసీ మ్యాటర్ అన్నారు. ఇది ఎలా ఉంటదంటే ఏ మ్యూజిక్ కి ఆ రకమైనటువంటి మూమెంట్ చేసే వ్యవహార శైలి. ఇంకొకటి ఆమె ఏమన్నారు అంటే, మీరు ఈ వీడియోలు చూపిస్తే నేను బొత్స గారు చూపిస్తానన్నారు. మీరు మీ సోషల్ మీడియాలో చేసే దాడే ఇది. బొత్స గారిని అంటారు, లేదంటే విడుదల రజనీ గారి వీడియోలు చూపిస్తారు, ఇంకొంతమంది చూపిస్తారు. అవన్నీ ఎవరు కాదనలేదు, వాళ్ళు అనుండొచ్చు కాక. బట్ వాళ్ళు అన్న తర్వాతే ఇదే బొత్స సత్యనారాయణ గారు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తప్ప వేరే దిక్కు లేదు, నేను 2 మెట్లు దిగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాను అని చెప్పి మెడలు వంచి కండువా వేయించుకుని జై జగన్ అంటూ మా పార్టీలోనే ఉన్నారు. మీకు అంత చంద్రబాబు నాయుడు తీపైపోతే చంద్రబాబు నాయుడు మీ పార్టీలో తెప్పించుకుని మీరు కండువా వేయించుకుని అప్పుడు మీరు ఈ మాటలు చెప్పాలా, దానికి దీనికి అప్పుడు మీరు చేయాలి కంపారిజన్. లేదా మీ మోడీ గారు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు పార్టీలో జాయిన్ అయిపోయి అప్పుడు మీరు ఈ కంపారిజన్ చెప్పాలి. అంతే తప్పితే మీరు పొత్తు పెట్టుకున్నప్పుడేమో పొగడ్తలతో ముంచెత్తి పొత్తులు తిగిపోగానే కత్తులు లాంటి మాటలతో దూసేసుకుంటూ మధ్యలో ప్రజలను అమాయకులని మీరు అనుకుంటే, మీ పొత్తుల గురించి ఆలోచించే మీ నాయకుల కంటే మీకంటే అవివేకులు ఎవరు ఉంటారు. ప్రజలు ఏది మర్చిపోరు. మీరు అన్న బొత్స గారి వీడియోలు ఎలాగున్నాయో, విడుదల రజనీ గారి వీడియోలు ఎలాగున్నాయో, వాళ్ళు ఇచ్చిన వివరణలు అలాగే ఉన్నాయి. వాళ్ళు జగన్ గారికి జై కొడుతూ పనిచేస్తున్నటువంటి విధానం అలాగే ప్రజలకు కనబడుతుంది. పార్టీని మారడం తప్పేం కాదు. వినూష్ గారు మీరు మాట్లాడని చెప్పి మౌనంగా ఉన్నాను. ఐ డూ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యూ. ప్లీజ్ డోంట్ కమ్ ఇన్ మై టైం.
మీ టైం మీకు ఇస్తారు, అప్పుడు మీరు మాట్లాడండి. ఇది మీరు అడిగిన దానికి వివరణ. ఇకపోతే సార్ ఇప్పుడు నాకు ఒక్క విషయం అర్థం అవ్వాల. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు ఎందుకు ఒప్పుకున్నారంటే ఏదో చిన్న వివరణ ఇచ్చాడు. విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి 24, గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు, అందుకే 24 ఒప్పుకున్నాను అన్నాడు మహానుభావుడు. అందుకే దండం పెట్టాలి పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు 21 దిగాడు. కాదు నాకెవరో మిత్రుడు చెప్పారు 27 అక్షరాలు ఉంటాయంట ఆ గీత, అదేంటది గాయత్రి మంత్రంలో 27 అక్షరాలు ఉంటాయి. సార్ ఇప్పుడు మామూలు భక్తులు పఠించేటటువంటి మననం చేసుకునేటటువంటి గాయత్రి మంత్రాన్ని మీరు చెప్పింది ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ సెపరేట్ లెక్క ఉంటది, ఆయనకు లెక్క ఉంటది, దానికి తెక్క ఉంటది అనేది డైలాగ్ చెప్తారు కదా. నిజంగా తిక్క మనిషే. ఇప్పుడు 21 ఒప్పుకున్నాడు. ఏం చెప్తాడు ఇప్పుడు? కోడి గుడ్డు పెట్టడానికి 21 రోజులు పొదుగుతుంది, మాతృమూర్తి దీనికి ప్రతీకగా నేను 21 ఒప్పుకున్నానేమో అన్నా అంటారు మహానుభావుడు. అలాంటోడే. ఇలాంటి దిక్కుమాల మనిషి వల్ల ఈ రోజు చెప్తున్నాను సార్, చంద్రబాబు అనే వ్యక్తి సొంత మామకి వెన్నుపోటు పొడిచి చరిత్రలో ఎలా నిలిచిపోయాడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సొంత పార్టీకి అదే విధంగా వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు నాయుడిని రాజకీయంగా పైకి తీసుకురావడానికి, ముఖ్యమంత్రిని చేయడానికి తన జనసేన పార్టీని, జన సైనికులని, తన సినిమా అభిమానుల అభిమానాన్ని మొత్తం సమాధి చేసి సమాధుల మీద చంద్రబాబుకి పునాదులు వేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. దీన్ని సమాజం హర్షించదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలాగుందంటే, అదే జనసేన కార్యకర్తలు, అదే కాపు సోదరులు, అదే సినిమా అభిమానులు చిచ్చి అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే, ఈ భారతదేశ రాజకీయాల్లో ఓ చిన్న రాష్ట్రంలో ముందు ఎన్నికల్లో కనీసం 1 సీట్ కూడా రాకుండా తర్వాత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ చరిత్ర భారతదేశంలో ఉంది. మన ప్రజాస్వామ్యం అంత గొప్పది. ఇదే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో 2008లో నేను వచ్చాను, జగన్ 2009లో వచ్చావు, ఏం చేసావు అన్నట్టు. ఈయన కనీసం ఎంపీటీసీ వార్డు మెంబర్ కూడా అవలాపాడు. మా నాయకుడు అతిపెద్ద ప్రాంతీయ పార్టీని భారతదేశంలో నిర్మాణం చేయగలిగాడు, అధికారంలోకి తీసుకురాగలిగాడు. అంతెందుకు, ఆ పార్టీ ఎప్పుడు పెట్టింది, జనసేన ఎప్పుడు పుట్టింది, ఆ 2 రాష్ట్రాల్లో అధికారంలో రాగలిగింది, జనసేన పార్టీ 2 సీట్లు కూడా గెలవలేకపోయింది. అది పవన్ కళ్యాణ్ స్థాయి. ఈ మహానుభావుడట మమ్మల్ని కొట్టేస్తాడట, మోకాల మీద నిలబెట్టేస్తాడట, భూమి బగిలించేస్తాడట, నేల నాకించేస్తాడట. అంటే ఈయన మాటలు ఎలా ఉన్నాయంటే, చేతుల్లో గడప దాటలేడు, మాటల్లో కోటలు కడతాడు, నీటి మీద రాతలు, గాలిలో మేడలు. ఇది పవన్ కళ్యాణ్ యొక్క తీరు. ఇక చంద్రబాబు నాయుడు బీజేపీ పరిస్థితికి వస్తే, ఎన్నిసార్లు బీజేపీ ఇచ్చినటువంటి సీట్లు? బహుశా 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు. అంటే ఇది 10 అసెంబ్లీ, పార్లమెంట్ 7 సెగ్మెంట్ల అసెంబ్లీలు. 6 × 7 42 ప్లస్ అదో 10, అంటే 52 సీట్లు బీజేపీకి ఇచ్చింది. ఒక అంచనాకి 52 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిని బీజేపీకి ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్కి ఎన్ని ఇచ్చారండి? 2 పార్లమెంటు, ఒక 21 అసెంబ్లీ, అంటే అదో 14, ఇదొక 21, అంటే 35. అంటే బీజేపీకి ఇచ్చిన సీట్లు కూడా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్కి. వాళ్ళకి 52 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వాళ్ళకి ఇచ్చారు సీట్లు. ఈ మహానుభావుడు 35 సీట్లు పరిధిలో ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సీట్లు. అంతో దానికి సమానంగా నడుపుతాం, సంకలో ఎక్కువ, ఇలాంటి డైలాగులు. ఈ రోజు పవన్ కళ్యాణ్ బికేమ్ ఏ పొలిటికల్ బఫూన్. ఇక బీజేపీ పార్టీ అయితే మాత్రం ప్రజలు ఎవరు హర్షించట్లేదు. ఎందుకంటే బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ వారికి కానీ చాలా కొంత మంచి పేరు అక్కడక్కడ ఉన్నది. దే హ్యావ్ దేర్ రూట్స్ ఇన్ ఆంధ్ర ఆల్సో, నో నీడ్ టు డినై దట్. వాళ్ళు ఏదైతే రామాలయం విషయంలో చేసినటువంటి మంచి ప్రజలకు గుర్తుంది, లేదా కొన్ని ఇబ్బందులు ప్రజలకు గుర్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడికి మీరు ఎందుకు లొంగిపోయారన్నటువంటిది ప్రశ్న. ఇక్కడ మీరు పార్టీని ఇది చేసుకోవాలంటే మీరు ఇండివిజువల్ గా వెళ్తే బాగుంటది అన్నది అందరికీ తెలుసు. ఇక్కడ బాగా వినిపిస్తున్న నానుడు ఏంటంటే, తన చెల్లెల భర్త అయినటువంటి చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడానికి పురంధరేశ్వరి గారు బీజేపీ కళ్ళల్లో కారం కొట్టారు. ఇది రాష్ట్రంలో ప్రతి బీజేపీ, ఒరిజినల్ బీజేపీ ప్రతి ఒక్క వ్యక్తి మదిలో వస్తున్నటువంటి భావన. కాబట్టి ఈ పొత్తులు చిత్తులు కాక తప్పదు. ఇవన్నీ కుయుక్తులతో కూడుకున్నటువంటి పొత్తులు, కడుపుల్లో కత్తులు దాచుకుని చేసుకుంటున్నటువంటి రాజకీయ కౌగులింతలు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే శక్తి లేకే వీళ్ళంతా కూడా ఓ పొత్తు పెట్టుకున్నారు తప్పితే. రైట్, ఓకే. 1 సీట్ వచ్చిన పవన్ కళ్యాణ్ గారితో అసలు సీటే లేని బీజేపీ తోటి నానా పాటలు పడి పెట్టుకున్నారు. ఢిల్లీలో పరువు కూడా తీసుకుని మరీ పెట్టుకున్నారు. ఇక ప్రసాద్ గారు బనగానపల్లి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు జనసేనకే వెన్నుపోటు పొడిచాడు అంటున్నారు వాళ్ళు. మన రాజీవ్, మీరేమంటారు? నమస్కారం, చెప్తున్నా మాట్లాడండి సార్. మాకెళ్ళి మాది రాయలసీమ సార్, కొద్దిగా మాకెళ్ళి ఒక చిన్న సామెత ఉంది. ఏంటది?
మొండోడు అక్కడ ఎదురుగా ఉంటే కనుక పిరికి పందులు 10 మంది గుంపైతారంట సార్. ఓకే, మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పేది. ఓకే, సరే సార్. బీజేపీ కూడా అధిష్టానంలో అంతా ఇంత కొద్ది పేరుంది సార్. అంటే బీజేపీ అంటే ఒక స్ట్రాంగ్ పార్టీ అది. పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు కలుపుకోవడం అంటే నాకైతే నేను ఒక చిన్న కార్యకర్తగా చెప్తున్నాను సార్. అంత పెద్ద పార్టీ చంద్రబాబు నాయుడు తిట్టిన పార్టీ మళ్ళీ చంద్రబాబు కలుపుకోవడం అంటే ఏదో అదే రాజకీయం అంటే టెర్రరిస్ట్ అని చెప్పిన తర్వాత కూడా మరి ఈయన లేదు నేను క్షమాపణ చెప్పాడా అంటే క్షమాపణ చెప్పలా. ఎవరు చంద్రబాబు గారు క్షమాపణ చెప్పలా. మోడీ గారు ఎబ్బెబ్బే నేనే పట్టించుకోవట్లేదని ఆయన అనలేదు. ఇద్దరు అట్లా అనుకున్న వాళ్ళు వద్దని చెప్పింది బాగుంది సార్. అవును, రైట్. ఎందుకంటే ఆయన వెళ్తానంటే కనుక వీళ్ళు పోయి మళ్ళీ కలుపుకోవడం అనేది నాకు తెలిసి మొత్తానికి అయితే అయితే సరే ముందే ఎదుర్కోవాలంటే కనుక 10 మంది గుంపు కావాలని. రైట్. అప్పల్ రెడ్డి గారు, విశాఖపట్నం. అప్పల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఈ 2 పొత్తులు కలిసినా గెలిచేది జగనే కాబట్టి ఇబ్బంది లేదండి. కానీ బీజేపీ మేడం గారిని ఎల్లో మీడియాతో పాటు మిగతా పేపర్లు కూడా చూసి కొంచెం నాలెడ్జ్ పెంచుకోమని చెప్పండి. తప్పు మీరు అట్లా మాట్లాడమని తప్పు అట్లా అనొద్దు. తప్పు ఓకే వినోష్ గారు చెప్పండి. రాజీవ్ చేసిన కామెంట్స్ మీద మీ నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు పర్సనల్ గా పురంధేశ్వరి గారిని మాటికి అటాక్ చేయడం, రాజీవ్ గారు ఒక వాళ్ళకి బంధుత్వం ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి పురంధేశ్వరి గారికి, కానీ దాని వల్లనే నిర్ణయాలు తీసుకుంటారు అని అనుకోవడం కరెక్ట్ కాదు. మా పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది. నేను 1 month 2 months నుంచి కంటిన్యూస్ గా చెప్తూనే ఉన్నాను. స్టేట్ కోర్ కమిటీ సభ్యుల నుంచి ఒక అభిప్రాయాలు తీసుకున్నారు. పొత్తు ఉండాలని ఎంతమంది అడిగారు, పొత్తు ఉండకూడదని ఎంతమంది అడిగారు అని. పురంధేశ్వరి గారు ఒక్కటే కాదు కదా, అండ్ మీకు కూడా తెలిసే ఉంటుంది, మాకు ఒక సంఘటన మంత్రి సిస్టమ్ ఉంటుంది, కోర్ కమిటీ ఉంటుంది. సో అందరూ కలిపి తీసుకుంటారు. అందరూ కలిపి ఒక సెంట్రల్ పార్టీ వచ్చినాక, శివప్రకాష్ జీ వచ్చాక ఈ అభిప్రాయాలన్నీ తీసుకొని దీని మీద దాదాపు 1 month పైన డిస్కషన్ జరిగిందండి. అండ్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, ఇప్పుడు మీరు చూస్తే బీహార్ లో కూడా అంతే. బీహార్ లో కూడా లాస్ట్ మూమెంట్ లో 1 month ముందు పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఒడిశాలో టాక్స్ నడుస్తున్నాయి, ఐఎమ్ నాట్ షూర్. తమిళనాడులో కూడా ఈ రోజు టీటీవీ దినకరన్ గారు పొత్తులకు అంగీకారం చెప్పారు. ఏ ఒక్కరూ నిర్ణయం తీసుకోరు, ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది. మీరు అన్నట్లు కొంతమంది వద్దనుకొని ఉండొచ్చు పొత్తులు, కొంతమంది కావాలనుకొని ఉండొచ్చు, బట్ అందరి అభిప్రాయాలు తీసుకొని వెళ్తేనే కదా. సింగిల్ మ్యాన్ డెసిషన్, సింగిల్ పార్టీ డెసిషన్ కాదు కదా. ఈ డెసిషన్ కేవలం ఒక వ్యక్తికి ఆపాదించడం భారతీయ జనతా పార్టీలో కరెక్ట్ కాదు. అందరితో ఆలోచించి. సెకండ్ పాయింట్ నేనేం చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలని ఆలోచించింది. ఉదాహరణకు జిఎస్టీ విషయంలో కావచ్చు, ఆర్టికల్ 370 విషయంలో కావచ్చు, సిఏఏ విషయంలో కావచ్చు, ఇంకొకటి ఎస్సీ యాక్ట్ ని యాక్చువల్ గా సుప్రీం కోర్టు నిర్వీర్యం చేసింది. దాన్ని మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ చట్టం తెచ్చినప్పుడు ఈ అన్ని విషయాల్లో కూడా అంశాల వారీగా వైఎస్ఆర్సీపీ కూడా మాకు మద్దతు ఇచ్చింది కదా. ఇక్కడ అసలు పాయింట్కి వచ్చారు. ఒక్క నిమిషం, ఒక్కసారి మీకు ఆ వీడియో వేయించి చూపించమంటారా? జగన్కి ఓటేస్తే మోడీకి ఓటేసినట్లే, మోడీకి ఓటేస్తే ముస్లింలు, క్రిస్టియన్లు, వివిధ మైనారిటీ వర్గాల ఓట్లు తీసేస్తారు అని చెప్పారా లేదా? చంద్రబాబు గారి విధానం మార్చుకున్నారా? మీరు విధానం మార్చుకున్నారా? మా పార్టీకి సపోర్ట్ అని కాదు కదా, మీరు ఇష్యూ బేస్డ్ గా సపోర్ట్ ఇచ్చారంటే. నేను ఈ పాయింట్ చాలా సార్లు చెప్పాను. ఒక స్టేట్ గవర్నమెంట్ కి ఒక సెంట్రల్ గవర్నమెంట్ కి ఉన్న రిలేషన్ ని మీరు వేరే విధంగా ఆపాదించకూడదు. అదే విధంగా మోడీ గారు అన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ పొత్తు జరుగుతోందంటే పర్సనల్ ఇంట్రెస్ట్ పక్కన పెట్టి దేశం కోసం, రాష్ట్రం కోసం ముందుకు వెళ్తారని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు చంద్రబాబు గారితో దేశం కోసం ముందుకెళ్లారని జనానికి చెప్తారా? జనం దగ్గరికి వెళ్ళి చెప్పండి ఒక మాట, దేశం కోసం చంద్రబాబు గారిని మేము పొత్తు పెట్టుకున్నాము, ఆయన ఇచ్చే ముష్టి 8 సీట్లు 10 సీట్ల కోసం మొత్తం 170 సీట్లు త్యాగం చేశామని చెప్పగలరా? కేసీఆర్ గారు పార్టీ నుంచి వచ్చిన స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ చూడండి మీరు. నడ్డా గారు కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్డీఏలోకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళడానికి ఆహ్వానిస్తున్నాం అన్నారు. నేను అదే మాట మళ్ళీ చెప్తున్నాను. ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దేశాభివృద్ధి కోసమే తీసుకొని ఉంటారు. మీరేమనుకోకపోతే ఒక్క నిమిషం ఆ బయట విందురు గాని జగన్ గారిని వినోష్ గారు ఒక్కసారి ఆ బయట విందురు గాని జగన్ గారు క్షమించారు కదా వీళ్ళని. ఇప్పుడు క్యాబినెట్ అవును, మోడీ గారు క్షమించినట్టు చెప్పారా? లేకపోతే ఈయన క్షమాపణ అడిగాడా? రైట్. ఒక్క నిమిషం, మోడీ గారిని బొత్స గారిని సమానం లెవెల్లో చూస్తే నాకేం అభ్యంతరం లేదు. నేనైతే బాధపడుతున్నాను టెర్రరిస్ట్ అన్నందుకు. మీరు బాధపడకపోతే నేనేం చేయగలిగింది లేదు. ఒక్కసారి వీడియో వేయండి. నేను ఒకటే మైనారిటీ సోదరులకు అందరినీ కోరుతున్నా,
మళ్ళీ మోడీ వచ్చి జగన్మోహన్ రెడ్డి కోటి వేస్తే మోడీకి వెళ్తుంది. వీళ్ళందరూ కలిసి ముస్లింలకు మొత్తం ఓటు తీసేసినా ఆశ్చర్యం లేదు. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండమని మైనార్టీ సోదరులు కోరుతున్నా. అదే మరి క్రిస్టియన్స్ ఉన్నారు, మీరు కూడా ఆలోచించాలి. నరేంద్ర మోడీ వస్తే ఎక్కడ కూడా సెక్యులరిజమే ఉండదు, దాడులు పెరుగుతాయి. మోడీ పైన పోరాడే శక్తి ఉండే పార్టీ నేత నేను తప్ప ఎవరు లేడు తమ్ముళ్ళు. అది మీరు నేను ఎవరో మీ ఎంపీ గారు సెక్యులరిజం అనే పదాన్ని తీసేస్తాం రాజ్యాంగం నుంచి అన్నట్టుగా వార్త వచ్చింది. రైట్. ప్రసాద్ రెడ్డి గారు ఫైనల్ గా ఒకసారి కామెంట్ చేయండి. టైం అయిపోయింది. పార్టీ ఎంకరేజ్ చేయట్లేదు కేఎస్ఆర్ గారు, మేమైతే ఎంకరేజ్ చేయలేదు. మీకు తెలిసే ఉంటుంది కదా, ఢిల్లీలో రమేష్ బిదేవ్రీ గారు కానీ ఆ లిస్ట్ లో ఎవరు లేరు. ఓకే, సంతోషం. నేనైతే బాధపడుతున్నానండి, మీరు బాధపడ్డారో లేదు తెలియదు కానీ టెర్రరిస్ట్ అన్నందుకు నేనైతే బాధపడ్డాను. రైట్, ప్రసాద్ రెడ్డి గారు ఫైనల్ గా. అలాగే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. గాడ్సేను పొగిడిన వారికి సీట్లు ఇవ్వము అని చెప్పి తర్వాత సీట్లు ఇచ్చిన నేపథ్యం బీజేపీ పార్టీకి ఉన్నది. అలాగే మీకు సాధ్వి ప్రజ్ఞకు సీట్ ఇచ్చారా లేదా? ఇవ్వలేదు. అదే చెప్తున్నా, ఆవిడ మొన్న వచ్చి చెప్పింది కదా, మోడీ గారికి నేను క్షమాపణ చెప్పినా నన్ను క్షమించలేదు, నాకు సీట్ ఇవ్వలేదు, నేను చేసిన తప్పు అని చెప్పింది. ప్లీజ్ మీరు సాక్షి ద్వారా కానీ మీరు ఒక పక్కన రామ మందిరం నిర్మిస్తున్నారు. రామ మందిరం నిర్మించి శ్రీరాముడిని ఒక ఆదర్శంగా దేశానికి ప్రొజెక్ట్ చేస్తున్నారు. దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏకపత్ని వ్రతం. ఆ రాముడు అంటే ఏకపత్ని వ్రతుడు అని కదా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో మీ పొత్తుతో కలిసే వాళ్ళు ఏకపత్ని వ్రతులేనా? వారిని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తారు? బీజేపీకి ఒక మా పార్ట్నర్ ఈయన ఏకపత్ని వ్రతులని చెప్పగలరా? రాముడిలాగా జీవించండి అని చెప్పగలరా? అంటే రాజకీయాల కోసం అన్ని రకాల నైతిక విలువలకి మీరు పిలవకాలం చెప్పాడు. 2000 ముందు బీజేపీ వేరే, 2000 తర్వాత బీజేపీ వేరే. ప్రసాద్ రెడ్డి గారు ఈ విషయాన్ని గుర్తించకపోవడం బలపడట్లేదు. ఒక్క విషయం, ప్రసాద్ రెడ్డి గారు ఏకపత్ని వ్రతం సంగతి దేవుడెరుగు. సొంత భార్య అనౌన్స్ చేసింది ఏమని, నాతో కాపురం చేస్తూ వేరే వాళ్ళతోటి తిరుగుతున్నాడు ఈయన, ఏం చేయాలి నేనని ఆవిడే వ్యాఖ్యానించింది. సరే, అది వేరే విషయం అనుకోండి, అది వ్యక్తిగత అవినీతి ఎవరు ఇప్పుడు సార్ ప్రసాద్ గారు ఒక్క సెకండ్ ఆగండి సార్. ప్రసాద్ గారు సార్ ఇందాక 21 కదా, ఇప్పుడే నాకు ఎవరో మిత్రుడు మెసేజ్ పెట్టాడు సార్. 21 ఎందుకు సీట్లు తీసుకున్నాడంటే పెళ్లి అంటే 7 అడుగులు 3 పెళ్లిళ్ళు 3 ఇంటూ. ప్రసాద్ రెడ్డి గారు, కొండ రాజీవ్ గారు, వినోష్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.